వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వరలక్ష్మి వ్రతం చేయించుకోవచ్చా లేదా, ఎన్ని నెలల వరకు వరలక్ష్మి వ్రతం చేయించుకోవచ్చు, వాయనం ఇవ్వచ్చా లేదా తీసుకోవచ్చా, ఇవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. అండ్ మనకి ఏంటంటే చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వరలక్ష్మి వ్రతం చేయించుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి వచ్చేసి బెస్ట్ ఆఫ్ ది వీడియో అని చెప్పొచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయ్స్. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి. వరలక్ష్మి వ్రతం అనేది ఎవ్రీ ఉమెన్ వచ్చేసి బెస్ట్ ఆఫ్ ది పార్ట్ అండి. అంటే మనకి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది ఎవ్రీ ఉమెన్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చేసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి మనకి ఏంటంటే 6th మంత్ వరకు మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది చేయించుకోవచ్చు అండి. ఆఫ్టర్ 6th మంత్ తర్వాత మన సిస్టర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో తోటి కోడలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకొని వాయనం అనేది తీసుకోవచ్చు అన్నమాట. వాయనం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. బట్ వరలక్ష్మి వ్రతం ఒకటే 6th మంత్ వరకు మాత్రమే మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఆఫ్టర్ 6th మంత్ తర్వాత మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోనికి రాదండి. చాలామంది ఏంటంటే ఎన్ని నెలల వరకు చేయించుకోనికి రాదా అనే డౌట్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం కానీ, గుమ్మడికాయ కొట్టడం కానీ, అండ్ నెక్స్ట్ నిమ్మకాయ కట్ చేయడం కానీ, ఈ యొక్క 3 పనులు మాత్రం చేయొద్దని చెప్తారన్నమాట. అండ్ వరలక్ష్మి వ్రతంలో హెల్ప్ చేయొచ్చు అని చాలామందికి డౌట్గా ఉంటుంది. అక్కడ ఫ్లవర్స్ అల్లడం కానీ ఎవ్రీ దాంట్లో మనం ఏంటంటే డెకరేషన్లో కానీ ఎవ్రీ వర్క్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఏమంటారు ప్రెగ్నెన్సీ టైంలో 6th మంత్ తర్వాత ఏంటంటే కూర్చోవడం లేవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలామంది ఏంటంటే చేయొద్దు అని అంటారు. బట్ ఎవ్రీ వర్క్ చేసుకోవచ్చు. బట్ వరలక్ష్మి వ్రతం మాత్రం 6 నెలలు నిండిన తర్వాత మాత్రం చేసుకోవద్దండి. మనం ఒకవేళ అయ్యగారిని అడిగినా కూడా వాళ్ళు కూడా అలాగే చెప్తారన్నమాట. మీరు అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ తోటి కోడలు కానీ, మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ ఎవరైనా ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీరు వాయనం ఇవ్వచ్చు అండ్ తీసుకోవచ్చు. ఇవన్నీ పనులు చేయొచ్చు. అండ్ హస్బెండ్ కూడా అంతేనే. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తోటి కోడలు ఎవరు చేసినా హస్బెండ్ కూడా వచ్చేసి కొబ్బరికాయ కొట్టడం లాంటివి అండ్ నిమ్మకాయ కట్ చేయడం లాంటివి అండ్ గుమ్మడికాయ కొట్టడం లాంటివి ఈ పనులు మాత్రం హస్బెండ్ కూడా చేయొద్దన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏ రోజు అంటే మనకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఏంటంటే ముహూర్తం అనేది బాగుందన్నమాట. అంటే సింహరాశిలో వచ్చిందంట. ఈ ముహూర్తంలో వచ్చేసి మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.